ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు దసరా శరణ నవరాత్రులలో 7వ రోజు. ఈ శుభదినాన దుర్గా అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ రోజున అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. ఎరుపు రంగు పూలతో పూజ చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా కదంబం, లడ్డు మరియు చక్కెర పొంగలిని సమర్పిస్తారు. శ్రీ మహాచండీదేవి ఆదిపరాశక్తి యొక్క రౌద్ర రూపం మరియు ఈమె కాళికా దేవిని పోలి ఉంటుంది. దయగల రూపంలో ఉన్నప్పుడు ఈమెను ఉమా, గౌరీ, పార్వతి లేదా జగన్మాత భవాని అంటారు. అదే భయంకర రూపంలో ఉన్నప్పుడు ఈమెను దుర్గా, కాళీ లేదా చండికా భైరవి వంటి పేర్లతో పిలుస్తారు. ఈమె కోపంతో ఉన్న దుర్గా స్వరూపం అని అర్థం. దేవతల యొక్క కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహాచండీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతుల త్రిశక్తి స్వరూపినిగా ఉద్భవించారు. ఆమెలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శ్రీ మహాచండీదేవిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని పెద్దలు చెబుతారు. ఆమె అనుగ్రహం వల్ల భక్తులకు విద్య, కీర్తి, సంపదలు లభించి వారి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారని ప్రగాఢ విశ్వాసం. పూర్వం శుంభ నిశుంభులనే రాక్షసులు కూడా ఇంద్రాది దేవతల్ని పదవీ భ్రష్టుని చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాన్ని బాధించసాగారు. అప్పుడు దేవతలు పరాశక్తిని ప్రార్థించగా వారి మొర ఆలకించిన దేవి శరీరం నుండి దివ్య తేజస్సు, రూపం, లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది. ఈమె సౌందర్యానికి ముగ్ధులైన శుంభ నిశుంభులు తమ సేనాధిపతి ధూమ్రలోచుడిని ఆ కన్యను పట్టిదెమ్మని పంపారు. అయితే ఆ కన్య తనతో యుద్ధం చేసి తనను జయించిన వారినే పెళ్లి చేసుకుంటానని బదులు చెప్పింది. తనపై దండెత్తిన ధూమ్రలోచుడిని, అతని సైన్యాన్ని దేవి సంహరించింది. ఆ రక్తాన్ని దేవి వాహనమైన సింహం త్రాగింది. ఆ తర్వాత శుంభ నిశుంభుల సేవకులైన చండ ముండాసురులు అమ్మవారి వద్దకు వెళ్లగా అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోయి భయంకరమైన రూపాన్ని ధరించారు. అప్పుడు అమ్మవారి క్రోధం నుండి చండికాదేవి ఆవిర్భవించి ఆ చండ ముండాసురులను హతం చేసింది. చండాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది కాబట్టే అమ్మవారిని చండీ అని పిలుస్తారు. చండీ మాత యొక్క అర్థము మరియు తత్వము. చండీ మాత నామమునకు గల అర్థమును అమరకోసం ఈ విధంగా వివరించింది: కోపము కలిగిన తల్లి. అయితే చండీ మాత యొక్క తత్వము అనేది మానవుల కోపం లాంటిది కాదు, ఎందుకంటే మానవులకు కోపం దుర్లక్షణంగా పరిగణించబడుతుంది. ఆమె యొక్క తీవ్రమైన ఆలోచన మరియ కనుబొమ్మలు ముడివేయడం వెనుక గల సత్యమైన కారణం స్వార్థ కోరికలు కాదు. ఆమె తత్వం భువన భయభంగ వ్యసనిమి, అంటే సమస్త లోకాల భయాన్ని పోగొట్టడం ఆమెకు ఒక ఆవేదనగా ఉంటుంది. ఈ ఆవేదన యొక్క అంతరార్థం ఏమిటంటే, ఈ భువనాలలో ఉన్న నా బిడ్డలందరూ ఇంత దుఃఖంతో ఉన్నారే, ఈ దుఃఖానికి కారణమైన మాయవారికి ఎలా పోతుంది? వీరికి ఎప్పుడు జ్ఞానం వస్తుంది? వీరు ఎప్పుడు తరిస్తారు? కాబట్టి చండీమాత యొక్క తత్వం ఆమె కోపంగా కనిపించినప్పటికీ కేవలం విశ్వంలోని తన బిడ్డల దుఃఖాన్ని, భయాన్ని తొలగించాలని నిరంతరం ఆవేదన చెందే